సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లేదా ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి మనం పిలుస్తామండి. ద్వితీయ లైంగిక లక్షణాలు. ఓకేనండి, ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? సో యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద చాప్టర్ 4. మరి 4వ చాప్టర్లో మనము తెలుసుకున్నాం ఆల్రెడీ దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, దట్ టెస్టిస్ అండ్ ఓవరీస్ ఆర్ ద రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. పురుషుల్లో ముస్కాలు మరియు ఓవరీస్ అంటే స్త్రీలలో అండాశయాలు, ఈ రెండు కూడా మనకి ప్రత్యుత్పత్తి అవయవాలుగా మనం తెలుసుకున్నాం. దే ప్రొడ్యూస్ ద గామెట్ దట్ ఈస్ స్పర్మ్స్. సో మగవారిలో వస్తున్నటువంటి సంయుక్త బీజాలు ఏవైతే ఉన్నాయో, సంయుక్త బీజాల భాగంగా మనకి మగవారి దగ్గర నుంచి స్పర్మ్స్ వస్తాయి, శుక్రకణాలు వస్తాయి, ఆడవారి దగ్గర నుంచి అండాలు వస్తాయి. ఇన్ గర్ల్స్ బ్రెస్ట్ బిగిన్ టు డెవలప్ ఎట్ ప్యూబర్టీ. సో ఈ యవన వయసుకు వచ్చే టయానికి ఆడవారిలో ఈ రొమ్ము భాగం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, కామన్ అదంతా. ఓకేనా? సో తర్వాత అండ్ బాయ్స్ బిగిన్ టు గ్రో ఫేషియల్ హెయిర్. మగవారిలో అయితే కనుక మగవారిలో ఏమవుతుందండి, మనకి బిగిన్ టు గ్రో ఫేషియల్ హెయిర్. మగవారిలోనే ముఖం మీద గడ్డాలు మీసాలు వస్తాయి. ఇగోండి, మస్టాచ్ అండ్ బియర్డ్. యాజ్ దీస్ ఫీచర్స్ హెల్ప్ టు డిస్టింగ్విష్ ద మేల్ ఫ్రమ్ ద ఫీమేల్, దే ఆర్ కాల్డ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఆడవారి నుంచి మగవారిని గుర్తించిన ఎట్లా, గడ్డాలు మీసాలు రావడం, ఆడవారిలో రొమ్ము రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మన ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా మన సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటారు. బాయ్స్ ఆల్సో డెవలప్ హెయిర్ ఆన్ దర్ చెస్ట్. ఇన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హెయిర్ గ్రోస్ అండర్ ద ఆర్మ్స్ అండ్ ఇన్ ద రీజన్ అబౌవ్ ద థైస్ ఆర్ ద అప్పర్ ప్యూబిక్ రీజన్. అబ్బాయిల్లో కూడా ఈ ఆర్మ్ పిట్స్ అంటారు, ఈ లోపల భాగాలు. ఈ లోపల భాగాల్లో ఆడవారికి మగవారికి అండ్ కామన్గా హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్యూబిక్ రీజన్ కింద పొట్ట కింద భాగంలో, తొడల పై భాగంలోనే ఈ సాధారణంగా రోమాలనే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత ద చేంజెస్ దట్ అక్కర్స్. చూడండి, మరి ఇలాంటి మార్పులన్నీ దేని యొక్క సమక్షంలో జరుగుతాయి అంటే కనుక ద చేంజెస్ విచ్ అక్కర్స్ ఎట్ అడాలసెన్స్. చూడండి, ద చేంజెస్ విచ్ అక్కర్స్ ఎట్ అడాలసెన్స్ ఆర్ కంట్రోల్ బై హార్మోన్స్. మీకు చాలాసార్లు చెప్పాను హార్మోన్స్ అయితే కంట్రోల్ చేయబడతాయని. హార్మోన్స్ ఆర్ ద కెమికల్ సబ్స్టాన్సెస్, దీస్ సెక్రేషన్స్ ఆర్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇది కూడా మీకు చెప్పాను. అంతఃస్రావ వ్యవస్థ లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ దగ్గర నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అని మీకు చెప్పడం జరిగింది. మరి పురుషుల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హార్మోన్ ఏంటంటే, మేల్ హార్మోన్ ఏంటంటే, ఇక్కడ మేల్ హార్మోన్ లేదా టెస్టోస్టెరోన్. ఏదండి? టెస్టోస్టెరోన్ బిగిన్స్ టు బి రిలీజ్డ్ బై ద టెస్టిస్ ఎట్ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. మరి ఎప్పుడైతే ఈ పరిపక్వత వయసు అనేది అటెంప్ట్ చేశారో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టెస్టిస్ అనేవి మనకి టెస్టిస్ దగ్గర నుంచి శుక్రకణాలు అనేవి సాధారణంగా రిలీజ్ అవుతాయి. అండ్ ముస్కాల దగ్గర టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. దిస్ కాజెస్ చేంజెస్ ఇన్ బాయ్స్ అబౌట్ విచ్ యూ హ్యావ్ జస్ట్ లెర్న్డ్. సో మీకు ఇది ఏంటంటే మనకి బాయ్స్లోనే మనకి అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రోత్ ఆఫ్ ఫేషియల్ హెయిర్ వన్స్ ప్యూబర్టీ ఈజ్ రీచ్డ్ ఇన్ గర్ల్స్ ఓవరీస్ బిగిన్ టు రిలీజ్. సో చూడండి, ఇక్కడ మనకి మగవారిలోకి వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఫేషియల్ హెయిర్, ముఖం మీద ఈ వెంట్రుకలు రోమాలు రావడంతో పాటుగా వన్స్ ప్యూబర్టీ రీచ్డ్ గర్ల్స్, ఆడవారిలో కూడా ఈ వయసు చేరుకునగానే ఏమవుద్దంటే వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్ ఫీమేల్ హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజన్. మగవారిలో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్. సో ఈస్ట్రోజన్ ఏం చేసి విచ్ మేక్స్ ద బ్రెస్ట్ డెవలప్ మిల్క్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఆర్ మ్యామరీ గ్లాండ్స్. సో ఈస్ట్రోజన్ ఆడవారిలో ఏం చేస్తుందంటే మ్యామరీ గ్లాండ్స్ అంటే మనకి క్షీర గ్రంథులు అంటారు లేదా రొమ్ము భాగం అనేది పెరిగి అది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. తర్వాత ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్. సో చూడమ్మా, ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనదర్ హార్మోన్ సెక్రెటెడ్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్ కాల్డ్ పిట్యూటరీ గ్లాండ్. సో మనకి ఈ హార్మోన్స్ సంబంధించి మీరు జనరల్ వీడియోస్ ఎన్సైడ్గా జనరల్ వీడియోస్లోనే అంతఃస్రావ వ్యవస్థ దగ్గర మీరు చదువుకుంటారు. ఓకేనా? సో అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ కూడా చెప్తాం. సో పిట్యూటరీ గ్లాండ్ జనరల్గా శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ అనేవి అన్నిటిని కంట్రోల్ చేసేది ఏదంటే పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దాన్నే మనం పీయూష గ్రంథి అని చెప్పి మనం పిలుస్తాం. సార్ ఏమని పిలుస్తామంటే దాన్ని పీయూష గ్రంథి అని చెప్పి అంటాం. సో ఈ పీయూష గ్రంథి అనేది శరీరంలో ఉన్నటువంటి ఈ హార్మోన్లు ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్లను
కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. అర్థమైందా? పిట్యూటరీ గ్లాండ్. రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇనిషియేటింగ్ రీప్రొడక్టివ్ ఫంక్షన్. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే శరీరంలో సాధారణంగా పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా రక్తంలో రిలీజ్ అయ్యి రక్తం దగ్గర నుంచి శరీరంలో టార్గెట్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టార్గెట్ ఆర్గాన్స్ లేదా ఆ టార్గెట్ సైట్కి అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఫ్లో చార్ట్ ఒకసారి అండ్ తర్వాత చూడండి నాన్న, మనకి వావరీ సీక్రెట్ సెక్స్ హార్మోన్స్. ఇక్కడ స్త్రీల్లో కూడా ఏంటంటే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ చేసిన అండాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సెక్స్ హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అర్థమైందమ్మా? సో తర్వాత ఇగోండి, దీస్ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఆడవారిలో మగవారిలో ఏంటంటే ద్వితీయ లైంగిక లక్షణాలు, గడ్డాలు మీసాలు రావడం, రోమాలు రావడం ఇవన్నీ కూడా డెవలప్ చేసేది ఎవరంటే ఈ హార్మోన్స్. మరి సెక్స్ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇది ప్రత్యేకం ఒక గ్రంథి ఆధ్వర్యంలో ఉంటే ఆ గ్రంథి పేరేంటి? పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పి మనం పిలుస్తాం. దాన్నే పీయూష గ్రంథి అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పీయూష గ్రంథి అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ పీయూష గ్రంథి ఏదైతుందో సీక్రెట్స్ మెనీ హార్మోన్స్, వన్ ఆఫ్ విచ్ మేక్స్ ఓవా మెచ్యూర్. మరి ఇది రిలీజ్ చేసినట్టు హార్మోన్స్లో అందులో ఒక హార్మోన్ ఏం చేసిందంటే అండం అనేది పరిపక్వత చెందడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పర్మ్స్ టు ఫామ్ ఇన్ ద టెస్టిస్. మగవారిలో మొస్కాల్లోనే శుక్రకణాలు తయారవడానికి, ఆడవారిలో ఇక్కడ అండాశయంలోని ఓవరీస్లోని ఓవా లేదా ఎగ్ తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఫ్లో చార్ట్లో చూడొచ్చు ఎలా మనకి ఈ టార్గెట్ ఆర్గాన్స్ని రీచ్ అవుతుందని చెప్పేసి మీరు చూడొచ్చు. ఓకేనండి. తర్వాత సో దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే రీప్రొడక్టివ్ ఫేజ్ ఇన్ ద హ్యూమన్స్. మరి మానవుల్లోనే ఈ ప్రత్యుత్పత్తి దశ ఇవన్నీ మనం మాట్లాడినాం, అవునా? సో ఇవన్నీ కూడా మనం ప్రత్యుత్పత్తి పాఠం చెప్పినప్పుడు 4వ పాఠంలోనే ఇవన్నీ మాట్లాడినాం, అవునా? సో రీప్రొడక్టివ్ ఫేజ్ ఇన్ హ్యూమన్స్, మానవుల్లోని రీప్రొడక్టివ్ ఫేజ్ ఎప్పుడు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మానవుల్లోనే 10 నుంచి 12 సంవత్సరాలకు పరిపక్వత అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్యూబర్టీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇది ఎప్పటిదాకా ఉంటుందండి? 40 ఆడవారిలో 10 నుంచి 12 సంవత్సరాల మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది కదమ్మా, ఆ ఏజ్ని మనం ఏమంటాం అంటే మెనార్క్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామమ్మా? మెనార్క్. అది 45 నుంచి 50 సంవత్సరాలకు ఆగిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మెనోఫాజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? మెనోఫాజ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ద ఓవా బిగన్ టు మెచ్యూర్ విత్ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. వన్ ఓవా మెచ్యూర్స్ అండ్ ఈజ్ రిలీజ్డ్ వన్ ఆఫ్ ద ఓవరీస్ వన్స్ ఇన్ 28 to 30 days. మరి ఆడవారిలో ప్రతి 20 నుంచి 30 రోజులకి ఏంటంటే ఈ అండం అనేది పీరియడ్స్ రూపంలో బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఈ సమయంలో ద వాల్ ఆఫ్ ద యూట్రస్ బికమ్స్ థిక్. అంటే మనకి నెలసర్లు జరిగేటప్పుడు ఏంటంటే ఈ ఎగ్ అనేది బయటకు వస్తూ ఉంటే, అండం బయటకు వస్తూ ఉంటే లోపల గర్భాశయం అనేది బలంగా తయారవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇక యూట్రస్ బికమ్స్ థిక్. సో యాజ్ టు రిసీవ్ ద ఎగ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫెర్టిలైజ్డ్ ఇట్ బిగిన్స్ టు డెవలప్. ఒకవేళ అది డెవలప్ అవుతూ ఉంటుంది, ఇక్కడ గర్భాశయం డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కానీ అయితే కనుక ఆ యూట్రస్ బలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఈ ఎగ్ ఇక్కడ ఉన్నటువంటి అండం అనేది శుక్రకణాలతో కలిస్తే, స్పర్మ్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగలేదు, ఒకవేళ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ లేకపోతే ఏమవుద్ది? ప్రతి 28 రోజులకి ఎగ్ ఎలా అయితే బయటకు వచ్చేస్తో అదేవిధంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? తర్వాత ఈ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అక్కర్. ఒకవేళ ఇగోండి ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఫెర్టిలైజేషన్ అనేది ఒకవేళ జరగకపోతే ఇఫ్ డస్ నాట్ అక్కర్ ద రిలీజ్డ్ ఎగ్ అండ్ ద థిక్ అండ్ లైనింగ్ ఆఫ్ ది యూట్రస్ అలాంగ్ విత్ దిస్ బ్లడ్ వెజల్స్ ఆర్ షట్ ఆఫ్. దిస్ ఈస్ కాజ్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ విమెన్ విచ్ ఈస్ కాల్డ్ మెన్స్ట్రువేషన్. సో ఋతుస్రావం అంటే ఏంటి? ఇక్కడ యాక్చువల్గా అండం అనేది పరిపక్వత చెందకపోతే, అండం అనేది ఫలదీకరణం చెందకపోతే, ఒకవేళ శుక్రకణం వచ్చేసి అండంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్నపిల్లల్లో అండం రిలీజ్ అవుతుంది. అండానికి శుక్రకణాలు కలిస్తే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం. మరి చిన్నపిల్లలు ప్రెగ్నెన్సీ అవసరం లేదు కదా, అప్పుడు ఏమవుద్ది? అండం అనేది ప్రతి 28 రోజులకు ఒకసారి బయటకు వచ్చేసి దాంతోపాటుగా గర్భాశయం దృఢంగా తయారవుద్దని చదువుకున్నాం కదా, ఆ గర్భాశయంలో దృఢంగా తయారయ్యే గోడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటికి రక్తస్రావం లోపంలో బయటకు వచ్చేది, ఋతుస్రావం. దాన్నే మనం మెన్స్ట్రువేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఇదంతా కూడా మళ్ళీ 10th మనం చదువుకుంటాం. ఈ మెన్స్ట్రువేషన్ అనేది సాధారణంగా 28 నుంచి 30 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ ఫ్లో బిగిన్స్ అట్ ద ప్యూబర్టీ అండ్ స్ట్రామ్డ్ యాజ్ మెనార్క్. అదే చెప్పాను మీకు. సో ఈ పీరియడ్ స్టార్ట్ అవుట్ అండ్ మెనార్క్ అంటారు. 45 నుంచి 50 సంవత్సరాలకు వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది. దాన్నే మనము మెనోఫాజ్ అని చెప్పేసి అంటాం. సో మెన్స్ట్రువల్ సైకిల్ మే బి ఇర్రెగ్యులర్, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు బికమ్ రెగ్యులర్.
సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఈ ఋతుస్రావం చక్రం అనేది కొన్నిసార్లు మనకి ఇర్రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, కానీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆటోమేటిక్గా అది నార్మల్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనండి. తర్వాత ఈ పేరాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కన్నా మనం క్లియర్గా తెలుసుకోవడం బెటర్. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. ఈ ఋతుస్రావం అనేది ఏదైతుందో హార్మోన్స్ అయితే కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ది సైకిల్ ఇంక్లూడ్స్ ద మెచ్యురేషన్ ఆఫ్ ద ఎగ్. సో ఈ ఋతుస్రావం నెల జరిగే నెలసరి ఏదైతుందో ఈ నెలసరిలు అనేది సాధారణంగా ఈ ఎగ్ ఏదైతుందో ఎగ్ మెచ్యూర్ అయిన తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇట్స్ రిలీజ్ థిక్నింగ్ ఆఫ్ యూట్రైన్ వాల్. మరి ఇది రిలీజ్ అయిన తర్వాత గర్భాశయ గోడలు కూడా దృఢంగా తయారవుతాయి. అండ్ ఇట్స్ బ్రేక్ డౌన్ ఇట్స్ బ్రేక్ డౌన్ ఇఫ్ ప్రెగ్నెన్సీ డస్ నాట్ అక్కర్. ప్రెగ్నెన్సీ అనేది జరగకపోతే కనుక అది బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. In case the egg is fertilized, it begins to divide and gets embedded in the uterus. ఒకవేళ ఎగ్ అండం అనేది అభివృద్ధి చెందితే ఫెర్టిలైజ్ అయితే ఫలదీకరణ చెందితే కనుక అది గర్భాశయానికి వచ్చేస్తుంది ఫర్దర్ డెవలప్మెంట్ కోసం. అర్థమైంది. ఇది కూడా మనం 4వ పాఠంలోనే క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ డిటర్మైన్డ్. ఇది కొంచెం ఇంపార్టెంట్, దీనికి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ద సెక్స్ ఆఫ్ ఏ బేబీ విల్ బి డిటర్మైన్డ్ బై ఏ ఫ్లో చార్ట్. ఇది ఒక ఫ్లో చార్ట్ ద్వారా చెప్పవచ్చు. సింపుల్ అండి, ఏం లేదు, ఆ పేరా అంతా చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మానవుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయమ్మ. ఈ క్రోమోజోమ్స్ ఏంటి, వీటి ఫంక్షన్ ఏంటి అన్నీ కూడా మనము కణం అనే పాఠంలో 9వ తరగతి మొదటి పాఠంలో చదువుకున్నాం. అవునా. క్రోమోజోమ్స్ 23 జతల క్రోమోజోమ్లో ఓకేనా 22 జతలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం అంటే ఆటోజోమ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామో ఆటోజోమ్స్. 23 జత ఏదైతే ఉందో దాన్ని మనం అల్లోజోమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ 23వ జతని మనం ఏమన్నాం అంటే సెక్స్ క్రోమోజోమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి, సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మగవారిలో ఒక జత సెక్స్ క్రోమోజోమ్, ఆడవారిలో కూడా ఒక జత సెక్స్ క్రోమోజోమ్ కనబడుతుంది. అంతే కదమ్మా. 23rd పేర్. అవునా. 23rd పేర్. మగవారిలో 23వ జత, మరి ఆడవారిలో 23 జత. ఈ రెండు కూడా సెక్స్ క్రోమోజోమ్సే కదా. ఇప్పుడు మగవారిలో ఉండే క్రోమోజోమ్స్ ఎక్స్ వై, ఎందుకంటే జత అన్నాం కాబట్టి. ఆడవారిలో ఎక్స్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండు మానవుల్లో ఉన్నట్టు ఈ ఆడ మగ జీవులు కలయిక ద్వారా అంటే సెక్సువల్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ పాస్ అవుతాయి జనరల్గా ఆడవారి శరీరంలోనికి. ఇట్లా రిలీజ్ అయ్యేటప్పుడు ఒకవేళ మగవారి దగ్గర నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ 2 ఎక్స్లే కదా, ఎక్స్ ఎక్స్ 2 కలుస్తాయి. ఎక్స్ అంటే పుట్టేది ఎవరండి, ఆడబిడ్డ. అవునా, బేబీ గర్ల్. అలా కాకుండా మగవారి దగ్గర నుంచి ఈ వై క్రోమోజోమ్ వెళ్ళి ఆడవారిలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో కలిసింది, ఎక్స్ వై. అయితే ఏదండి, మగబిడ్డ. అంటే పుట్టే పిల్లలు ఎవరి మీద ఆధారపడి పుడతారంటే మగవారి యొక్క ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ బట్టి. కాబట్టి చాలామంది స్త్రీలను తక్కువగా చేసి ఆడపిల్ల పుట్టింది మగపిల్ల పుట్టింది అంటారు. సో దట్ రీజన్ అనేది ఏదైతే ఉందో మగవారికి సంబంధించినటువంటి కారకం వల్లే ఇక్కడ పుట్టేది ఆడపిల్ల మగపిల్ల అనేది మగవారి దగ్గర ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్ అని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అర్థమైందండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇదే ఇక్కడ ఉన్నటువంటి టేబులర్ ఫాము. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇగోండి ఇవే నేను చెప్పినవన్నీ ఇవే. ఓకే, ఇగోండి ఇదంతా ఫ్లో చార్ట్. సో తర్వాత మనకి హార్మోన్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హార్మోన్స్ గురించి మెన్షన్ చేశాడండి. హార్మోన్స్. సో ఇగోండి ఇక్కడ రకరకాల హార్మోన్స్ ఇచ్చాడండి. ఓకేనా. సో చూడండి మనకి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అన్నాం. పిట్యూటరీ గ్లాండ్ అంటే పీయూష గ్రంథి. దీన్నే మనము మాస్టర్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తాం, లేదా దీన్ని మనము బ్యాండ్ మాస్టర్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత ఏంటి, థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి ఒక హార్మోన్ ఇస్తుందమ్మా, దాన్నే థైరాక్సిన్ అనే ఒక హార్మోన్. ఏదమ్మా, థైరాక్సిన్. ఇవి ఎక్కడైతే గ్లాండ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే గ్లాండ్స్ ఉంటాయో అక్కడే వీటి యొక్క హార్మోన్స్ రిలీజ్ చేసేస్తాయి. అంటే ఎలాంటి పైప్స్ ఉండవు. అందుకే దీన్ని ఏమన్నా మనం ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పి మనం పిలిచాం. ఏమని పిలిచామా, ఎండోక్రైన్ సిస్టమ్. లేదా
అంతఃస్రావి వ్యవస్థ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? అంతఃస్రావి వ్యవస్థ. ఓకేనా? మరి ఇక్కడ థైరాక్సిన్ అనే హార్మోను సాధారణంగా శరీరంలో మెటబాలిజం జీవక్రియలో నిర్వహించడంలోనే. సో ఈ గ్లాండ్స్ యాక్చువల్గా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే యాక్చువల్గా అంతఃస్రావి గ్రంథులు అని తెలుగులో అంటారమ్మా. యాక్చువల్గా ఏమీ లేదు, అంతఃస్రావి గ్రంథులు లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అర్థం ఏంటంటే ఏ గ్రంథుల యొక్క రసాయనాలు లేదా కెమికల్స్ లేదా వాటి యొక్క రసాయనాలు హార్మోన్స్ అంటారు. ఆ హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లో రిలీజ్ చేయాలి, ఎలాంటి పైప్స్ ద్వారా వెళ్లకుండా. అలా ఉంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అలాంటి గ్లాండ్స్ ఇవి. అర్థమైందా? సో ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ అన్నారు. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ ఏంటి? ఎడ్రినాలిన్ అని పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్. ఏదైనా ఎడ్రినాలిన్. ఈ ఎడ్రినాలిన్ అనేది ఇది కూడా మెటబాలిక్ రేట్ అంటే జీవక్రియ రేట్ని మరియు బీపీని కంట్రోల్ చేయడంలోనే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. తర్వాత ప్యాంక్రియాస్ అనేది క్లామము అని అంటారు. ఏమంటారండి? క్లామము. సో ఇది కూడా ఒక ఎండోక్రైన్ గ్లాండే. దీని నుంచి ఒక హార్మోన్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుద్ది. అదేంటి? ఇన్సులిన్ అని ఒక హార్మోన్, మరొక హార్మోన్ వీళ్ళ సిస్టరే. ఎవరావిడ? గ్లూకాగాన్ అనే హార్మోన్. వీళ్ళిద్దరు. ఓకేనమ్మా? సో తర్వాత మనకి ఓవరీ అండంలో నుంచి వచ్చినటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్, టెస్టిస్ నుంచి ఉన్నది టెస్టోస్టిరోన్. అవునా? ఇట్లా మనకి రకరకాల హార్మోన్స్ ఉంటే శరీరంలో పనిచేస్తాయి. అర్థమైందా? మరి తర్వాత ఉన్నటువంటి సమాచారం, తర్వాత ఉన్నటువంటి హార్మోన్స్ అంటారు సెక్స్ హార్మోన్. సో ఇదిగోండి మీకు థైరాయిడ్ గ్లాండ్, థైరాక్సిన్ చెప్పాను. సో తర్వాత మనకి ఈ థైరాక్సిన్ అని చెప్పేసి అన్నాం కదండి, లేదా థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల మనకు వచ్చేది ఏంటంటే గాయిటర్ అని చెప్పేసి ఒక డిసీజ్ మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనండి? సో మనకి ఇక్కడ ఈ పాఠంలోని గుర్తుపెట్టుకోండి, ఎందుకు నేను ఇక్కడ ఈ లైన్ టు లైన్ ఇందులో చెప్పట్లేదంటే ఈ టాపిక్లోని మనకి ఇదంతా కూడా 10వ తరగతిలోనే కోఆర్డినేషన్ అని చెప్పేసి ఒక పాఠం వస్తుంది. ఆ పాఠం దగ్గర మొత్తం క్లీన్ అండ్ క్లియర్గా హార్మోన్స్ టేబుల్ అంతా వేసి మనం అక్కడ నేర్చుకుంటాం. సో ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనము పెరిపెరగలు చెప్పినట్టు అయిపోద్ది అనమాట. సో అందుకని ఏంటంటే దీన్ని మనము పూర్తి స్థాయిలోనే 10వ తరగతి చెప్పేటప్పుడు 10వ తరగతిలోనే కోఆర్డినేషన్ పాఠంలో దీనికి సంబంధించి డేటా అంతా వస్తుంది. లేదు ఆల్రెడీ చేసి కూడా ఉన్నాయి, ఆల్రెడీ జనరల్ వీడియోస్ ఉన్నాయి కదా, జనరల్ వీడియోస్లో సమన్వయ వ్యవస్థ లేదా నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అందులోనే ఈ టేబుల్ కనబడుతూ ఉంటుంది. ఓకేనండి? సో అక్కడనే మీరు చూసుకోవచ్చు. అండ్ మెటామార్ఫిస్ రూప విక్రియ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? తర్వాత మనకి రీపోర్టివ్ హెల్త్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది నాన్న. ఏదమ్మా? రీపోర్టివ్ హెల్త్. మరి రీపోర్టివ్ హెల్త్ అంటే ఏంటి? ఒకసారి దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీపోర్టివ్ హెల్త్ యాక్చువల్గా ఎవరైతే మనకి ఈ టీనేజ్లో ఇక్కడ నుంచి ప్రశ్నలు రాను అన్న, ఇక్కడ నుంచి ప్రశ్నలు ఎవరో రీపోర్టివ్ హెల్త్ దగ్గర నుంచి. అండ్ 10వ తరగతి ప్రత్యుత్పత్తి చెప్పిన మొత్తం ఇంటర్మీడియట్ అన్నీ 10th అన్నీ కలిపి అక్కడ కొట్టేద్దాం. అర్థమైందా? సో రీపోర్టివ్ హెల్త్ అంటే ఎవరైతే ఈ టీనేజ్లో ఉండే పిల్లలు ఉన్నారో వీళ్ళు ఎప్పటికప్పుడు వారి యొక్క సెక్స్ ఆర్గాన్స్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? సో వారి యొక్క సెక్స్ ఆర్గాన్స్ క్లీన్ చేసుకోవాలి, ఆరోగ్యంగా తరచుగా ఉండాలి, ఎక్కువ వాటర్ తాగాలి, అదేవిధంగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఏదంటే బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఓకేనా? అట్లా ఉండాలి. అదేవిధంగా మనకేంటంటే కొన్ని అవసరాలు, ప్రత్యేక అవసరాలు ఉంటాయి ఆడపిల్లల్లో. ఈ శానిటరీ నాప్కిన్స్ యూస్ చేసుకోవడంలోని వారు తీసుకున్నటువంటి ఫుడ్ కూడా వారి హెల్త్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది కదండి. అదేవిధంగా సో ఇగోండి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. మిల్క్ అనేది మనకు బ్యాలెన్స్ డైట్, మీ అందరికీ తెలిసిందే. మిల్క్ అనేది ఏదైతుందో మిల్క్ బ్యాలెన్స్ డైట్ అంటే మన బ్యాలెన్స్ డైట్ అండ్ కంప్లీట్ డైట్ కూడా మిల్క్ అనేది. ఓకేనా? బ్యాలెన్స్ డైట్ మరియు కంప్లీట్ డైట్ అని చెప్పేసి మనం పిలుస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఏవైతే మనకి జనరల్గా బయట దొరుకుతున్న ఫుడ్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ అండ్ డిన్నర్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా మిల్క్ తీసుకోవాలి, ఎనర్జీని ఇచ్చే తీసుకోవాలి, మీట్ అప్పుడప్పుడు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి. అదేవిధంగా మీకు గుర్తుపెట్టుకోండి, మనకి ఐరన్ బిల్స్, బ్లడ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ సచ్ యాజ్ లీఫ్ వెజిటబుల్స్, ఆకుకూరలు మరియు బెల్లము, మాంసము, సిట్రస్ అంటే ఈ పులుపుగా ఉన్నటువంటి పళ్ళు, ఉసిరి. ఓకేనా? ఇట్లాంటివి. ఇండియన్ గూస్బెర్రీ అంటే ఆమ్లా, అదే ఉసిరి అంటాం.
ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనం యాక్చువల్గా ఈ యవ్వన వయసులో ఉన్నటువంటి వారు తీసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ మీల్స్లోని జంక్ ఫుడ్స్ అనేటివి ఉండకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో మీరు చూస్తే చిప్స్ ప్యాక్డ్ ఆర్ టిన్, చూడండి చిప్స్ ప్యాక్డ్ ఆర్ tinned snacks, though very tasty, should never replace regular meals as they do not have adequate nutrition value. సో యాక్చువల్గా చిప్స్ క్యాన్స్లో ఉన్నటువంటి ఫుడ్, ఈ ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్ మనం తింటాం, కానీ ఎంత తిన్నా కానీ మనం రెగ్యులర్గా తీసుకున్నటువంటి మీల్స్తో పోల్చేటప్పుడు వీటిలో అంత న్యూట్రియన్స్ ఉండవు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అర్థమైందమ్మా. సో తర్వాత పర్సనల్ హైజీన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ప్రత్యేకంగా మన స్వతహాగా ఆరోగ్యంకు సంబంధించి మన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ తడి బట్టలు వేసుకోకూడదు. అదేంటంటే తడి బట్టలు వేసుకోకూడదు, ఎందుకంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చిన్న చిన్న యోగా కానీ ఆసనాస్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలండి. సో చేస్తే కనుక మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అదేవిధంగా మనకి డ్రగ్స్, పిల్లలు కూడా అంటే ఇక్కడ సే నో టు డ్రగ్స్కి మనం అటాచ్ అవ్వకూడదు. సో డ్రగ్స్ అనేది అటాచ్ అయినట్టయితే మన జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఇక్కడ నుంచి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఈ పాఠం సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ డెప్త్ అంతా ఎక్కడ ఉంటుందంటే 10వ తరగతిలో ప్రత్యుత్పత్తి అనే పాఠం ఉంటుంది. అక్కడ ఫుల్ టు ఫుల్ లెంత్ క్లాస్ అనేది చెప్పేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందండి. సో తర్వాత మనకి అడాలసెంట్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు చూడండి. యూ మైట్ బీ నోయింగ్ దట్ ఇన్ అవర్ కంట్రీ ద లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఈజ్ 18 years. ఇప్పుడు ఇది 21 yearsకి అయిపోయింది, అవునా. సో గర్ల్స్కి 21, అబ్బాయిలకి 25 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు కొత్త చట్టాలు. దిస్ ఈజ్ బికాస్ టీనేజ్ మదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఫర్ మదర్హుడ్. సో ఈ టీనేజ్లో ఉండే పిల్లలు తల్లిగా మారడానికి వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండలేరు. అండ్ ఎర్లీ మ్యారేజ్, తొందరగా పెళ్ళిళ్ళు చేయడం, మదర్హుడ్ తల్లిగా ఉండడం, కానీ అవి కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎవరిలో? తల్లిలో వస్తాయి అండ్ పిల్లల్లో కూడా వస్తాయి. ఇట్ ఆల్సో కర్టైల్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ విమెన్, మే కాజ్ మెంటల్ ఎగోనీ. షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మదర్హుడ్. మరి ఈ ఉద్యోగాలు వెతుక్కునే వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమైందంటే వారు అన్ని విధాలు ఒక తల్లిగా వారు పిల్లలకు అందించాల్సినటువంటివి అందించలేరు. అదేవిధంగా ఒక తల్లిగా ఆమె కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత డ్రగ్స్కి మనం ఎడిక్ట్ అవ్వకూడదని చెప్పేసి చెప్తాను. సో వాట్ యూ హ్యావ్ లాంటి ఇవన్నీ కూడా మీరు జనరల్గా ఉన్నటువంటి కీ పాయింట్స్ ఇవన్నీ మీరు చూసుకుంటారు, ఓకేనమ్మా. రైట్. సో ఇక్కడతో మనకి 8th class సిలబస్ మొత్తం ఈ లెసన్ చెప్పేసినాం కాబట్టి 8th class సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది, ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.